నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, రేపు 14వ తారీఖు మరొక్కసారి అసలు ఎంత వైభవంగా ఈ కాంబినేషన్స్ తో వస్తున్నాయి డేస్ అని పంచాంగం చదువుతుంటే చాలా ఆనందం అనిపిస్తుంది. మన వాళ్ళకి ఖచ్చితంగా గుర్తు చేయాలి అని ఖచ్చితంగా అనిపిస్తుంది. ఎందుకంటే చదివిన వెంటనే ఫస్ట్ వచ్చే థాట్ ప్రేక్షకులు, మన వాళ్ళు, మన సబ్స్క్రైబర్స్. రైట్. 14వ తారీఖు గురువారం పంచమి తిథి కలయికతో రాబోతున్నటువంటి రోజు. మరి ఆ రోజున ఎలా వినియోగించుకోవచ్చు అక్క? పంచమి అనగానే నాకు వెంటనే వారాహి అమ్మవారు గుర్తుకొస్తారు. శ్రీ పంచమ్యై నమః అని చెప్పి అమ్మవారి ద్వాదశ నామాల్లో కూడా మనం వింటూ ఉంటాం. అలాగే పంచమి అనగానే అమ్మవారు ఎందుకు గుర్తుకొస్తారు అంటే పంచ సంఖ్యోపచారిణి అని చెప్పి గుర్తుకొస్తారు. ఎందుకంటే కంచి పరమాచారి గారి దగ్గరికి కూడా ఒక పార్టీ వస్తారనమాట. పార్టీ అంటే బామ్మగారు. పార్టీ అంట. పార్టీ వస్తారు. వచ్చి వాళ్ళ మనవరాల్ని చూపించి, ఈ అమ్మాయికి పెళ్లి కుదిరింది పెరియావా, వివాహం చెయ్యాలి, ఎలా అయినా సరే వివాహానికైతే ఒక 5,000 కూడబెట్టుకొని ఉన్నాను, కానీ ఏం చేస్తావో తెలియదు పార్టీ అని వాళ్ళ అత్తగారు 7 సవర్ల బంగారు గొలుసు వేసి పంపించుని కూతురికి, నా కూతురికి నేను అలానే వేసి వాళ్ళ ఇంటికి పంపించాను, నువ్వు కూడా అదే పని చేయమని చెప్పి పట్టుబట్టింది. మిగతా అన్ని విధాలా మంచి సంబంధం, పిల్లవాడు చాలా మంచివాడు, తల్లిదండ్రులు లేరు పిల్లకి అని చెప్తే, ఇప్పుడు ఏం చేయమంటావు, ఆ 7 సవర్లు నన్ను ఇమ్మంటావా అని అడుగుతారు. అంటే అలా కాదు, మీరే ఏదైనా చెయ్యాలి అని చెప్పి దండం పెట్టుకుంటారు. అయితే ఆయన ఏం చెప్తారు, మీరు కామాక్షి దేవి గుడికి వెళ్ళి 5 ప్రదక్షిణాలు చేయండి అని చెప్తారు. 5 రోజులే 5 ప్రదక్షిణాలు చేయమంటారు. పార్టీ చాలా కంగారుగా అసలు వెళ్ళి, అమ్మ పరమాచారి గారు చెప్పారు కాబట్టి నీకు దండం పెడుతున్నాను, ఎలా అయినా సరే మాకు సమకూరేటట్టుగా చేయమని చెప్పి దండం పెట్టుకుంటుంది. 4 రోజులు అయిపోతాయి, వీడికి టెన్షన్ పెరిగిపోతుంటుంది. 5వ రోజు వచ్చేస్తోంది, ఇంకెక్కడ కుదురుతుంది అని చెప్పి. ఈ లోపలే ఇంకో ఆవిడ వస్తారనమాట పరమాచారి గారి దగ్గరికి. ఆవిడ చాలా సంతోషంతో వస్తారు. ఏంటి అనంటే వాళ్ళ అమ్మాయి కుటుంబం నేపథ్యంగా కాపురం నిలబడాలి అని చెప్పి దండం పెట్టుకుంటే, పరమాచారి గారు ఇదే పూజ చెప్తారు ఆవిడికి కూడా. ప్లస్ ఆవిడ ఇంకా ఏమని దండం పెట్టుకుంటుంది అనంటే, నేను బంగారం ఇస్తానమ్మా నీకు అని చెప్పి ఆవిడ దండం పెట్టుకుంటుంది. ఆవిడ వస్తారు సంతోషంగా. వచ్చి ఇలా మా అమ్మాయి కాపురం మా అల్లుడు వచ్చి తీసుకొని వెళ్ళాడు, నాకు చాలా సంతోషంగా ఉంది పరమాచారి గారు, వాళ్ళు వెళ్ళి అమ్మవారికి నేను సమర్పించాలనుకుంటున్నాను అని చెప్తుంది. ఆవిడ గుడికి వెళ్తుంది. ఈ లోపల పార్టీ వాళ్ళకి ఏమవుతుంది, ముసలావిడికి బంగారు గొలుసు దొరుకుతుంది. అది కామ్గా ఆవిడ పెట్టేసేసుకుని వచ్చేస్తుంది. పరమాచారి గారి దగ్గరికి వచ్చి నుంచుంటుంది. కామ్గా చదువుతుంటే వల్ల భయం వేస్తుంది నుంచుంటుంది. ఏం పార్టీ ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు అని అడుగుతారు. అని అడిగితే అని మాటలు రాదనమాట. అది వేరే వాళ్ళది కదా, ఇచ్చేసేయమంటారేమోనని భయం పాపం, పెళ్లి కదా అని. అయితే ఏంటి ఆలోచిస్తున్నావు, బంగారం గొలుసు దొరికిందిగా అంటారు. అని అంటుంది. వెళ్ళి మార్వాడి వాడి దగ్గర బాగు చేయించుకొని వచ్చావుగా, పడిపోయింది, కాస్త కుక్కు కూడా పెట్టిస్తుంది మార్వాడి వాడి దగ్గరికి వెళ్ళి. అన్నీ అవును అని అంటుంది. అని చూసిన తర్వాత సరే అని చెప్పే లోపల పాపం ఆవిడ ఇందాక వచ్చిన ఆవిడ, పొద్దున్న వచ్చిన ఆవిడ ఏడుస్తూ వస్తారు. వచ్చి ఏమైంది అని అంటే, ఇలా గొలుసు పోయింది నాకు అమ్మవారి గుళ్ళో, ఆ గొలుసే నేను అమ్మవారికి సమర్పిద్దాం అనుకున్నాను, కానీ ఎక్కడ పడిపోయిందో నాకు కనిపించట్లేదు ఆ మెళ్ళో నుంచి అని చెప్పి బాధపడతారనమాట. అంటే పార్టీని చూస్తే పార్టీ ఇలా పెట్టుకుంటారు ఎవరని. అంటే అలా కాదని చెప్పి ఆ గొలుసు ఆవిడది, ఆవిడ గొలుసు ఇచ్చేసేయి, అది అమ్మవారిది గొలుసు, అది అమ్మవారికి వేసేస్తారు అని చెప్తారు. అని అన్నప్పుడు పార్టీ పాపం ఇంత చిన్న ముఖం పెట్టుకుంటుంది. అంటే ఏం పర్వాలేదులే, ఆవిడ ఇంకో గొలుసు చేసిస్తారు నీకు మీ మనవరాలకి అని చెప్తారు. అంటే చాలా మహదానందంగా, తప్పకుండా 7 సవర్ల గొలుసు నేను ఇప్పుడే కొనిస్తాను పరమాచారి గారు, ఈ మాట మాత్రం అమ్మవారికి చెల్లించాలి నేను అని చెప్పి చెప్తారనమాట.
పాటిని తీసుకొని వెళ్ళి కొనిపిస్తుంది. ఆ గొలుసు అమ్మవారి హుండీలోకి చేరుతుంది. అయితే ఆవిడ అడుగుతారనమాట పాటి, మీరు ఎప్పుడు 5వ ప్రదక్షిణలు చేయమని ఎందుకు చెప్తారు అనేది. అయితే పాటి ఏం చేస్తుంది, ఆ రోజు గొలుసు ఎలా దొరుకుతుందంటే మనవరాలకి దొరుకుతుంది. ఇలా రా ఇలా రా బామ్మ, ఇలా రా ఇలా రా అని చెప్పి చూపిస్తుంది. బామ్మకి అర్థమైపోతుంది అది బంగారం గొలుసు అని, వచ్చేస్తారు. అప్పుడు స్వామివారు అంటారనమాట, నేనేం చెప్తున్నాను 5 ప్రదక్షిణాలు చేయమని నేను చెప్పడం కాదు, ఆవిడ పంచసంఖ్యోపచారిణి అని చెప్పి ఆవిడే చెప్పుకుంటున్నారు. కాబట్టి 5 ప్రదక్షిణాలు చేయాలి కామాక్షి అమ్మవారి గుడిలో తప్పకుండా అని చెప్తారనమాట. ఎవరు వెళ్ళినా చెయ్యండి, ఏ కోరిక తీరాలన్నా 5 ప్రదక్షిణాలు అని చెప్పి చెప్తాను అని చెప్తారనమాట. ఆయనే కామాక్షి అంతే కదా అని చెప్పి పాటిని హెచ్చరిస్తారు. నువ్వు వెళ్ళి వాళ్ళు వెళ్ళి ముందు 5వ ప్రదక్షిణ 5వ రోజు చేయలేదు, ఆ రోజు కంప్లీట్ చేయ ముందు షాప్ కి వెళ్ళండి అని చెప్తారనమాట. అవి కంప్లీట్ చేసుకొని ఆవిడ బంగారం తీసుకొని వెళ్ళి అక్కడ 7 సవర్ల గొలుసు అమ్మాయికి కొనిస్తుంది. పెళ్ళైపోతుంది. అద్భుతం. అది 5 సంఖ్యకు అందుకే నాకు 5 సంఖ్య అంటే చాలా ఇష్టం. కథ కూడా ఎంత చక్కగా ఉందో. ఇప్పుడు చెప్పమ్మా, గురువారం మరి ఎలాగా ఏం చేద్దాము అని అంటే, వారాహి అమ్మవారి దగ్గర మీరు అలాగే కామాక్షి అమ్మవారు అనుకోండి, లలిత అమ్మవారు అనుకోండి, ఏం చేస్తారు అని అంటే ఒక 55 రూపాయలు 55 రూపీస్ చక్కగా ముడుపు కట్టి పెట్టండి. పెట్టి మీ కోరిక ఏంటి అనేది అమ్మవారికి చెప్పండి. తప్పకుండా ముడుపు ఎందులో కట్టమంటారు? ఏ క్లాత్ లో? ఎర్ర బట్టలో కట్టాలి. అమ్మవారికి ఎప్పుడైనా కూడా ఎర్ర బట్టలోనే మనం ముడుపు కడతాము. ఎప్పుడు కట్టమంటారు? గురువారం నాడు పొద్దున పూట, పొద్దునే 11 కంప్లీట్ చేసేసుకోండి. చక్కగా అమ్మవారికి ముడుపు కట్టండి 55 రూపీస్ కట్టి, వారాహి అమ్మవారివి 12 నామాలు, లేదు అంటే లలిత అమ్మవారివి నామాలు ఉంటాయి, 24 నామాలు ఉంటాయి, అవైనా చదువుకోండి, లలిత సహస్రం అన్న చదువుకోండి. తప్పకుండా కంచి పరమాచారి గారికి కూడా దండం పెట్టుకోండి, ఎందుకంటే ఆ రోజు గురువారం కాబట్టి. శ్రీపాద శ్రీవల్లభులకి, చక్కగా దత్తాత్రేయ స్వామికి, మీకు ఇష్టమైతే షిరిడి సాయిబాబా గారికి, ఎవరికి మీరు గురువు అని అనుకుంటున్నారో వాళ్ళకి తప్పకుండా దండం పెట్టుకోండి. పెట్టుకొని మీకు ఏ కోరిక అయితే తీరాలి, మీ అమ్మాయికి వివాహం జరగాల, మీ అబ్బాయికి వివాహం, తప్పకుండా దండం పెట్టుకోండి. తప్పకుండా ఆ కోరిక నెరవేరుతుంది. ఆ కోరిక నెరవేరిన వెంటనే ఆ 55 రూపాయలు తీసుకొని వెళ్ళి గుళ్ళో వేయండి. ఎక్కడ ముడుపు దేవుడి దగ్గర పెట్టేయమంటారా? దేవుడి దగ్గర పెట్టేసేయండి, అమ్మవారి దగ్గర పెట్టండి. 55 రూపాయలు మీరు ముడుపు కట్టిన తర్వాత ఒక 5 సార్లు మీ కోరిక నెరవేరిపోయింది అనేది ఊహించుకోండి. ఆ కోరిక నెరవేరిపోతే మీరు ఎంత సంతోషంగా ఉంటారో అదంతా కూడా ఊహించుకోండి. రైట్. ఒకసారి 5 సార్లు అంటే ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలి, ఆ ఇల్లు ఎలా ఉంటుంది అనే దగ్గర నుంచి ఊహించుకోవాలి. ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉంటాం మనం, ఎంత సంతోషంగా ఉంటాం. గృహప్రవేశం ఊహించుకోవచ్చు, సత్యనారాయణ ఊహించుకోవచ్చు, ఫస్ట్ వినాయక చవితి చేసుకుంటున్నాం అక్కడ ఊహించుకోవచ్చు. బాగుంది, ఇట్లా అన్ని ఊహించుకోవచ్చు. వివాహం అయితే వివాహానికి సంబంధించింది కోరిక ఏదైతే అన్నమాట కోరిక. వావ్, అద్భుతంగా చెప్పారు అక్క. డెఫినెట్ గా గురు పంచమి యోగాన్ని ఖచ్చితంగా గురువు అనుగ్రహం చేత మనకున్నటువంటి ధర్మబద్ధమైనటువంటి కోరికలను తీర్చుకోవడానికి ఎలాగా మనం చేసుకోవచ్చు, ఎలా వినియోగించుకోవచ్చు అనేది చాలా బ్యూటిఫుల్ గా తెలియజేస్తారు. అలాగే పరమాచార్య గారి లీలను కూడా చెప్పినందుకు చాలా చాలా సంతోషంగా అనిపించింది. చాలా చాలా కృతజ్ఞతలు అక్క. నమస్తే.